హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనం బిఎంఆర్ గురించి మాట్లాడుకుందామా. బేసిల్ మెటబాలిక్ రేట్. ఈ బేసిల్ మెటబాలిక్ రేట్ అంటే రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా మన బాడీ ఖర్చు పెట్టుకునే శక్తి అనమాట. అంటే కొన్ని ఫంక్షనింగ్స్ అనేది మన రెస్ట్ మోడ్లో ఉన్నా కూడా జరుగుతూ ఉంటాయి. బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది, హార్ట్ పంపింగ్ జరుగుతూ ఉంటుంది, డైజెషన్ జరుగుతూ ఉంటుంది, ప్లస్ బ్రెయిన్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది, హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి కూడా మనకి బిఎంఆర్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ బిఎంఆర్ ఏంటంటే ఏజ్, జెండరు, సెక్స్, ఏ వయసుని బట్టి కూడా ప్రతి దాని మీద ఇది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం వెయిట్ లాస్ ప్రాసెస్లో మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో ఈ బిఎంఆర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సపోజ్ ఒక పర్సన్ 2000 క్యాలరీస్ తీసుకోవాలి అంటే కన్జ్యూమ్ చేయాల్సింది 2000 క్యాలరీస్, కానీ అప్పుడు మనం లెస్ క్యాలరీస్ అంటే ఒక 1700 క్యాలరీస్ ఆ రోజు మనం ఇవ్వగలిగినప్పుడు ఆ బ్యాలెన్స్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ డెఫిసిట్ బిఎంఆర్ రూపంలో మామూలుగా ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేసుకుని ఫ్యాట్ నుంచి ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది బాడీ. అయితే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ జస్ట్ బిఎంఆర్ అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే కనుక మన బాడీ మాస్ ఇండెక్స్ని ఎప్పుడు కూడా మనం కెపాసిటీగా ఉంచుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది బాగా ఎక్కువగా చేస్తూ ఉండాలి. స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వలన బాడీ మెటబాలిక్ రేట్ అనేది యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. దీంతో పాటుగా మనం క్యాలరీ కన్జంప్షన్ అనేది బెటర్గా చేసుకుంటూ ఉన్నప్పుడు మనం వెయిట్ లాస్లో కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము అనే దానికన్నా కూడా ఎంత బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నాము, అది వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, వెయిట్ మెయింటెనెన్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా బిఎంఆర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలి అని అంటే కనుక తీసుకునే ఫుడ్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి, ప్లస్ మన బాడీ మెటబాలిక్ రేట్ని ఎలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి, దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి, స్లీప్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. దాంతోపాటు ప్రతి ఫ్యాక్టర్ అనమాట, వైటమిన్ డి ఫ్యాక్టర్ కావచ్చు, ప్రోటీన్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇలా ప్రతి రూపంలో కూడా మనం బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు మన బిఎంఆర్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఫ్యూచర్లో మనం ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా షేర్ చేసుకుందాం. దీనికి మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.